దేశంలో గ్రీన్ ఎనర్జీ శకం ప్రారంభం కాబోతుంది. అతి త్వరలోనే గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్‌ని ప్రారంభించడానికి భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా పర్యాటక తీర్థ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ ఈ స్లోగన్‌తో భారతదేశం గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్స్‌ని డెవలప్ చేసేటువంటి ప్రాసెస్‌ని మొదలుపెట్టింది. ఇందులో మొదటి రైలు అతి త్వరలో పరిగెత్తబోతుంది. దీనికి సంబంధించినటువంటి వీడియోని మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. ఒకసారి గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్ ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూద్దామను. ఇది భారతదేశ చరిత్రని అంటే రవాణా రంగంలో చరిత్రను మలుపు తిప్పబోయేటువంటి హైడ్రోజన్ ట్రైన్‌కి సంబంధించినటువంటి వీడియో ఆయన రిలీజ్ చేసింది. చెన్నైలో ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ, చెన్నైలో ఉన్న ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో దీన్ని డెవలప్ చేశారు. ఆల్రెడీ ట్రయల్ రన్స్ అయిపోయినాయి. కాంప్లికేటెడ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ టెస్టులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో టెస్ట్ రన్‌కి ట్రయల్ రన్ అనేటువంటి ప్రాసెస్ కూడా అయిపోయింది. అంటే ఇంటర్నల్‌గా ఒక విధంగా చెప్పాలంటే ల్యాబ్‌లో చేసే ప్రయోగాలు అన్నీ పూర్తయినాయి. ఇక బహిరంగ ప్రదేశంలోకి రావడం ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది. అతి త్వరలో హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి జింద్ నుంచి 90 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణం చేయబోతుంది సోనేపట్ వరకు. దాదాపు 90 కిలోమీటర్ల దూరం ప్రయాణంలో ఈ ట్రైన్‌లో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. మొత్తం 2630 మంది ప్రయాణికులు దీనిలో ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది. 2630 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణం చేయొచ్చు. అలానే 89 కిలోమీటర్ల దూరం వెళ్ళబోతుంది. ఇక 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయబోతోంది. అంటే గంటకి 110 కిలోమీటర్ల వేగంతో ఈ ట్రైన్ ప్రయాణం చేయబోతోంది. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలని ఆల్రెడీ మంత్రి అశ్విని వైష్ణవ్ రిలీజ్ చేశారు. ఈ ప్రోటోటైప్ పైన అనేక ప్రయోగాలు జరిగినాయి. ఆ ప్రయోగాలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఫైనల్ ఎక్స్పెరిమెంట్ అంటే ప్రజాబాహుళ్యంలో మొదటి నడక ప్రారంభించబోతుంది. దీనికి సంబంధించి ముహూర్తం ఖరారు చేయాలి. అతి త్వరలో ప్రధానమంత్రి చేతుల మీదుగా ఇది ప్రారంభమవుతుంది. ఇక గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ ఏంటి? ఈ హైడ్రోజన్ క్యాప్సూల్స్ని తయారు చేయడం ద్వారా దాన్ని ఇంధనంగా ఉపయోగించుకొని గ్రీన్ హైడ్రోజన్ వెహికల్స్ని రన్ చేయాలనేది ప్రతిపాదన. అందులో ట్రైన్స్ నడిపిస్తున్నాయి. ప్రపంచంలో కేవలం 4 దేశాలు మాత్రమే ఈ తరహాలో రైళ్లని నడుపుతున్నాయి. గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి రైళ్లని. ఒకటి చైనా, ఇప్పటికే ఇది ట్రైన్స్ రన్ చేస్తుంది. రెండోది ఫ్రాన్స్, అలానే జర్మనీ కూడా దీనికి సంబంధించినటువంటి హైడ్రోజన్ ట్రైన్స్ని జర్మనీ కూడా ప్రయోగాత్మకంగా తీసుకొచ్చింది. సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది. ఇక 4వ దేశం స్వీడన్. ఈ ఒక 3 యూరోపియన్ దేశాలు, ఒక ఆసియా దేశం, ఈ 4 మాత్రమే చేస్తున్నాయి. ఇప్పుడు 5వ దేశంగా భారతదేశం ఆవిర్భవించబోతోంది. గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి ఎనర్జీ సెక్టార్లో అడుగు పెట్టబోతుంది. తర్వాత ఇండివిజువల్ వెహికల్స్ అంటే పర్సనల్ వెహికల్స్ కూడా అతి త్వరలో భారతదేశంలో లాంచ్ కాబోతున్నాయి. ముందుగా వాటన్నిటికంటే ముందుగా ట్రైనే పరుగులు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రోటోటైప్ డిజైన్ మొత్తాన్ని కూడా అప్రూవ్ చేశారు. సెక్యూరిటీ, సేఫ్టీ పరంగా కూడా వివిధ అంశాలను పరిశీలించిన తర్వాత ఒక క్లారిటీకి వచ్చారు. ఇక దీన్ని రన్ చేయడం ద్వారా అంటే ప్రయోగాత్మకంగా ట్రాక్ పైన పరిగెత్తించడం ద్వారా ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది మాత్రం చూడాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఒక్క కోచ్ తయారు చేయడానికి ప్రస్తుతం ఈ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి కోచ్ మీన్స్ ట్రైన్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రైన్ అంటే 2600 మంది పట్టేటువంటి కోచ్లు ఉన్నటువంటి ట్రైన్ విత్ ఇంజిన్ తయారు చేయడానికి 80 కోట్ల వరకు అవుతుందని చెప్పని అంచనా వేశారు. ఈ ట్రైన్ అండ్ కోచ్ సెటప్ రెడీ చేయడానికి. అలానే దీనికి సంబంధించినటువంటి ట్రాక్ సిస్టము, ఇతర సిగ్నలింగ్ వ్యవస్థలన్నింటినీ తయారు చేయడానికి మరొక 70 కోట్లు అవుతుందని చెప్పని అంచనా వేశారు. అంటే మొత్తం ఒక హైడ్రోజన్ ట్రైన్ నడవడానికి 150 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుందని చెప్పని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. వీటన్నిటినీ కూడా ఎత్తైనటువంటి పర్వత ప్రాంతాలుగా ఉన్నటువంటి హెరిటేజ్ సైట్స్, టూరిజం సైట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం ద్వారా అక్కడ పొల్యూషన్ తగ్గించాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే హర్యానాలో ఉన్నటువంటి జింద్ నుంచి సోనేపట్ వరకు 89 కిలోమీటర్ల దూరం అంటే సుమారు 90 కిలోమీటర్ల దూరం పరుగులు పెట్టబోతుంది. ఈ ట్రాక్స్కి అయ్యేటువంటి అంచనాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఈ టోటల్ ఎస్టిమేషన్ దృష్టిలో పెట్టుకొని ప్రయోగాత్మకంగా కేంద్ర ప్రభుత్వం 10 ప్రాంతాల్లో ఈ ట్రైన్స్ని ప్రవేశపెట్టాలని చూస్తుంది. అంటే జింద్ సోనేపట్ రూట్లో ఇది సక్సెస్ అయిన తర్వాత దేశంలో హెరిటేజ్ సైట్స్గా ఉండడం అంటే డార్జిలింగ్ కానీ, ఊటీ కానీ, కొడైకెనాల్ లాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా హిల్ స్టేషన్స్లో ఈ గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్స్ని ప్రవేశపెట్టడానికి ఒక ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం తయారు చేయబోతోంది. జపాన్ సహకారంతో హైడ్రోజన్ క్యాప్సూల్స్ తయారు, ఎందుకంటే ఇంధనం హైడ్రోజనే కాబట్టి దాని అవైలబిలిటీ ఉండే విధంగా ప్లానింగ్ చేస్తుంది. వాటికి సంబంధించిన ప్రోటోటైప్ డిజైన్స్ తయారు చేయడానికి ఇప్పటికే 10 కోట్ల రూపాయలు కేంద్రం వెచ్చించినట్టుగా చెప్తుంది. సో మొత్తం మీద అన్ని ఎక్స్పెరిమెంట్స్ కంప్లీట్ అవ్వడం ద్వారా హైడ్రోజన్ ట్రైన్ భారత ట్రాక్ల పైన పరిగెత్తబోతోంది.
ప్రపంచంలోనే 5వ దేశంగా హైడ్రోజన్ ట్రైన్స్ రన్ చేసేటువంటి 5వ దేశంగా భారతదేశం అతి త్వరలోనే ఆవిర్భవించబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఈ మోడల్ అంతటిని కూడా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రిలీజ్ చేశారు. ముహూర్తం ఖరారు చేసిన తర్వాత మ్యాక్సిమం దసరా లోపు ఈ కొత్త రైలు పరుగులు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది.